నచ్చలేదట. ఏంటో తెలుసా? రాగి జావ. మా వాడికి రాగి జావ ఎక్కదండి. అందులో స్వీట్ సరిపోకపోయేసరికి ఫస్ట్ బాలేదన్నాడు. మళ్ళీ ఇంకొంచెం బెల్లం పొడేసి తాగేశాడు. రాగి జావకి 2 గ్లాసులు నీళ్లు తీసుకొని దానిలోకి 2 స్పూన్ల రాగి పిండిని మళ్ళీ సపరేట్‌గా ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని, తర్వాత మరిగే నీళ్ళల్లోకి మనం కలుపుకున్నది వేసేసుకోవాలి. 10-15 మినిట్స్ కొంచెం బాగా కాగబెట్టాలి రాగి జావని. నేను కొంచెం లిక్విడ్‌గానే చేస్తానండి. ఎందుకంటే పిల్లలకి పాలల్లో కలిపిస్తాను కదా! అందుకని. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా బాయిల్ చేయాలి. అయిపోయాక దానికి గ్లాసుల్లోకి తీసుకోవడమేనండి. గ్లాస్‌కి సహానికి పోసేస్తాను రాగి జావ. అందులో పాలు, కొంచెం బెల్లం వేసి ఇస్తాను. మా చిన్నోడైతే ఇష్టంగానే తాగుతాడండి. కానీ కొంచెం వాడికి స్వీట్ ఉండాలి. పిల్లలకి కష్టమైన కొన్ని కొన్ని మనం బలవంతాన అలవాటు చేయాలి కదండీ! మా పెద్దోడిని మాత్రం బ్లాక్‌మెయిల్ చేసి తాగిస్తానండి.